ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజంపేట సభలో మాట్లాడుతూ దమ్ముంటే అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడదాం, గులకరాయి నుంచి దళిత డ్రైవర్ హత్య వరకు అనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాబాయ్ హత్య నుంచి కోడికత్తి డ్రామా వరకు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా సీఎం మాట్లాడుతున్నారు. నాడు సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా, నేడు సిద్ధం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? అసలు గులకరాయి గురించిను లేకపోతే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చి దాదాపుగా 14 నెలల నుంచి 15 నెలల కాలం కావస్తుంది. మరి ఆ గులకరాయి విసిరిన దాని మీద మీరే ఎంక్వైరీ కండక్ట్ చేయండి. ఎంక్వైరీ కండక్ట్ చేసి దోషులు ఎవరో నిగ్గు తేల్చండి. అంతేగాని దాని పెద్ద అదేదో అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశం కాదు కదా. ఒకటి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషుల ద్వారా ఆయన రాయి విసిరించుకొని అది కనుక అసలు ఆ రాయి ఎక్కడ తగిలిందో అది సూదంట రాయి అని కూడా తేల్చారు. ఆ సూదంట రాయి కరెక్ట్గా 4 హెడ్కి తగలాల్సిన చోట కంటే కూడా ఇంకొంచెం సెంటర్లో తగిలి ఉంటే మనిషి యొక్క పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. అదే కనుక సైడ్ టెంపుల్ అంటే కణతకి తగిలింటే ప్రాణాపాయ స్థితికి కూడా వచ్చేది. అంతటి దుస్సాహసానికి జనం మధ్యలో నుంచి తన మీదకి రాయి విసరమని చెప్పి ఎవరైనా అనుకుంటారా? అసలు అది ఊహకి అందేటువంటి అంశమైనా సరే, మీరు అనుకుంటున్నట్టుగా అది ఒకవేళ డ్రామా అనుకునేటట్టయితే మీరే ఎంక్వైరీ కండక్ట్ చేయండి. ఎంక్వైరీ కండక్ట్ చేస్తే అసలు ఆ దోషులు ఎవరో తేల్చండి. మరి ఇంతవరకు దాని గురించి లేదు కదా. దీనికోసం పెద్ద అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ఒకటి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏంటంటే, వాళ్ళు విజయోత్సాహం తర్వాత సమరోత్సాహం ప్రారంభించారు. ఆ సమరోత్సాహానికి ఎక్కడా కూడా అద్దు ఆపు అనేటువంటిది లేదు. అందుకని విపరీతమైనటువంటి దీంట్లో మరి దాన్ని ఏ రకమైనటువంటి భాషతో మనం దాన్ని నిర్వచించాలో కూడా తెలియటం లేదు. కానీ ఇంత పెద్దగా 1.5 సంవత్సరం పాటు జనాలు పరిపాలన చేయండి మహాప్రభు అని చెప్పి మీకు మంచి మెజారిటీ ఇస్తే ఆ అంశాల మీద కేంద్రీకరించాల్సింది పోయి 24 అవర్స్ అది దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళినటువంటి ప్రదేశం కావచ్చు, మరొకటి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి ధ్యాస అయిపోయింది. వాళ్ళకి సింగిల్ ఎజెండా అయిపోయింది. ఇది చాలా బ్యాడ్ టెండెన్సీ అది, అండ్ బ్యాడ్ టేస్ట్ ఆల్సో. అదేవిధంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల మీద, ఉప ఎన్నికల మీద మాట్లాడదాం. వై నాట్ పులివెందుల, దాని మీద మాట్లాడదాం. బరాబర్ వచ్చే 29 ఎన్నికల్లో కూడా పులివెందుల మాదే అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులు మీదే కావచ్చు. ఎందుకంటే అటు పోలీసులు, రాజకీయ శక్తులు అందరూ కూడా కలిసి చూసాం మనం. అక్కడ దాదాపుగా 3 దశాబ్దాల పైగా మా ఓట్లు మేము వేసుకున్నాం, మా ఓట్లు ఏమైపోయినాయని చెప్పని అనేక మంది వృద్ధులు, మహిళలు వీళ్ళంతా కూడా గగ్గోలు పెడతారు. మరి ఆ ఓట్లన్నీ కూడా ఏమైపోయినాయి? తర్వాత అక్కడ జరిగినటువంటి దాష్టీకాన్ని కూడా యావత్తు ప్రజానీకం చూశారు. చూసిన తర్వాత ఆ గెలుపేదో ఒక గెలుపులాగా, అదో పెద్ద ఘనకార్యంలాగా దాని గురించి చెప్పుకోవటం అనేది చాలా దారుణం. అయితే ఇదే తరహాలో ఒకవేళ గెలవాలి అనేటువంటి భ్రమంలో ఉండుంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే బహుశా మీరు ఫేజ్ వైజ్గా ఎలక్షన్స్ పెట్టుకుంటే ఏమైనా ఇదంతా మేనేజ్ చేసుకోగలిగితే ఇప్పుడు ప్రజలు అప్పటికి కూడా ఇంకా ఇలాగే ఉంటారని మీరు అనుకుంటే అప్పుడు పాసిబిలిటీ ఉంటుందేమో. కానీ మొత్తం ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కాబట్టి. అదే పార్లమెంట్ ఎలక్షన్లో లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్లు అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ మరి ఓట్లు వేసుకోవాలి కదా. అక్కడ ఓటు వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఆల్రెడీ ఈ గేమ్ ఏదైతే ఉందో ఇది ఒకసారి రివీల్ అయింది కాబట్టి దీనికి డెఫినెట్గా కౌంటర్ రెమెడీస్ కూడా ఉంటాయి. ఉన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు, ఎలా చేస్తారు? సో ఇదంతా కూడా ఏంటంటే ఏదో ఒక ఫార్ములా మీకు సక్సెస్ అయింది. బట్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఏంటంటే, ఒకసారి ఒక ఫార్ములా అనేది అంటే అది ఫెయిర్ రూట్లో కానప్పుడు, ఫెయిర్ ఫార్ములా అయితే ఇట్స్ ఓకే, దాన్ని రిపీటెడ్గా కూడా చేయొచ్చు. అలాంటి ఆ ఫెయిర్నెస్ అనేది ఆ ఫార్ములాలో లేనప్పుడు దానికి అవతల ప్రత్యర్థులు కూడా కౌంటర్ రెమెడీస్ ఆలోచిస్తారు. కాబట్టి ఒకసారి ఫార్ములా సక్సెస్ అయింది కాబట్టి ఇదే ఫార్ములాతో మనం ప్రతిసారి కూడా వెళ్ళొచ్చు, అది సాధిస్తామని అనుకుంటే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం. ఇంకా కొన్నాళ్ళు అడిగితే ఇప్పుడు ఆయన ఏదో హైడ్రోజన్ బాంబు వేసాను, తర్వాత ఇంకేదో బాంబు వేస్తాను అంటున్నాడు. అందుకని వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ రియాక్షన్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందో అది సాధ్యం కాదు. వైసీపీ అనేది ఒక ఫేక్ పార్టీ అని కూడా మాట్లాడుతున్నారు కదా, నిజంగా వైసీపీ ఒక ఫేక్ పార్టీనా అంటే ఏం చెప్తారు?
రాజకీయాల్లో మరి ఆ నిర్వచనం ఏంటనేది వాళ్ళే, అంటే వాట్ ఈజ్ ఫేక్, వాట్ ఈజ్ ట్రూత్ అనేది చెప్పాలి. వాట్ ఈజ్ ట్రూత్, ట్రూత్ బిహైండ్ ది ఇన్సిడెంట్ ఆఫ్ ఎన్టీఆర్ అదేంటో చెప్పండి. చెప్తే వైసీపీ ఫేకా ఒరిజినల్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే వైసీపీ అనేటువంటిది ఒక సింగిల్ పార్టీ, తనకు తనుగా ఏర్పాటు చేసుకున్నాడు, ప్రజాయాత్ర చేశాడు, ప్రజాయాత్ర చేసి ప్రజాభిమానంతో 150 సీట్లు 151 సీట్లు ఒక అద్భుతమైనటువంటి విజయంతో గెలిచాడు. అయితే గెలుపోటములు అనేటువంటి ఏంటంటే అన్నదమ్ములు లాంటివి. ఇది ప్రతి పాలిటీషియన్ కూడా తెలుసుకోవాలి. గెలిచి కుర్చీలో కూర్చున్నాక ఈ గెలుపు మనకు శాశ్వతం అనేటువంటి భ్రమంలో, ఒక యుఫోరియాలో, ఒక ఇల్యూజన్స్లో వాళ్ళు విహరిస్తూ ఉంటారు. కానీ ఆ గెలుపు పక్కనే ఓటమి ఉంటుంది, ఓటమి పక్కనే మళ్ళీ గెలుపు ఉంటుంది. అందుకని ఈ గెలుపు ఓటముల యొక్క దీన్ని బేరీజు వేసుకుంటే ఎప్పుడు కూడా అటువంటి మాటలు రావు. కాబట్టి అది ఫేక్ పార్టీ అనడానికి ఏ విధంగా మీరు డిఫైన్ చేస్తారు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఒరిజినల్ పార్టీ అండ్ ఫేక్ పార్టీ? వేరే వాళ్ళ పార్టీని జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడా? లాగేసుకుంటే ఖచ్చితంగా ఫేక్ పార్టీ. ఓకే, ఇప్పుడు లిక్కర్ స్కామ్ని సిబిఐకి ఇచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ నెల సెప్టెంబర్ నెలాఖరులోగా వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. నిజంగా వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు లిక్కర్ స్కామ్లో? అసలు లిక్కర్ స్కామ్ అనేటువంటి ఒక అరెస్టుల పర్వానికి తెర తీయడం అనేది అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలి. ఆ జైల్లో పెట్టడం అనేది కూడా జరిగితే ఏంటంటే ఆషామాషిగా కాదు, ఇలా వీళ్ళు అలా వచ్చేటట్టుగా కూడా ఉండకూడదు. ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఆధారాలతో కేసులో కనుక ఇరికించినట్లయితే, ఈలోపు ఆయన పదే అనౌన్స్ చేశాడు కదా, భూస్థాపితం చేస్తా పార్టీ వైసీపీని, ఈలోపు వైసీపీని భూస్థాపితం చేయొచ్చు అనేటువంటిది ఒక ప్రణాళిక, ఒక వ్యూహం. కాకపోతే ఇది ఆలోచనలకిను వాళ్ళ అధికారంలో విపరీతమైన మెజారిటీలు ఉన్నారు కాబట్టి తాత్కాలికంగా ఇది సాధ్యమేమో, కానీ అంతిమంగా ఈ ప్లాన్ అనేది అయితే బెడిసి కొడుతుందంటంలో కించిత్ సందేహం లేదు. ఇప్పటికే చాలామందిని అరెస్టులు చేశారు. సరిగ్గా మనం ఈ వీడియో మాట్లాడుకుంటున్నటువంటి సమయానికే ములాఖత్కి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడైనటువంటి మిథున్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆయనతో పాటు పేర్ని నాని ఇంకా ఇతర వైసీపీ నాయకులు కూడా వెళ్ళి తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటి అన్నట్లయితే, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు, 40 రోజులు అవుతా ఉంది. 40 రోజులు అవుతున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశాడని కనుక మీరు భావించినట్లయితే మరి ఎందుకు కస్టడీకి అడగలేదు? విచారించాలి కదా, తీసుకెళ్ళి ఊరికే జైల్లో పడేసేసి కూర్చుంటే సరిపోదు, విచారణ జరపాలంటే కస్టడీకి అడగాలి. ఎందుకు కస్టడీకి అడగలేదు? మరి 40 డేస్ అయిపోతున్నా అంటే ఏంటంటే కేవలం ఏంటంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ ఇష్యూస్తో జైల్లో పడేసేస్తే వాళ్ళు జైల్లో పడి ఉంటారులే అనేటువంటిది ఒక ఆనందం, అంతకు మించి మరొకటి కాదని ఆ ప్రెస్ మీట్లో పేర్ని నాని మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అన్నాడు. ఇదే మిథున్ రెడ్డిని మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళతో మీకు ఉన్నటువంటి చిరకాల వైరాన్ని వేరే రకంగా మీరు ఎదుర్కోలేక అక్రమ కేసుల ద్వారా వాళ్ళని జైల్లో పెట్టి ఆ విధంగా మీరు మీ పగని చల్లార్చుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనే ధోరణిలో మాట్లాడాడు. అంటే మరి జైల్లో పెట్టినంత మాత్రంలో వాళ్ళు నీరు గారిపోతారా, నిర్వీర్యం అయిపోతారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంగతి మీకు తెలియదా అనేటువంటి మాట కూడా ఆయన అన్నాడు. కాబట్టి ఈ అణచివేతల ద్వారా, అక్రమ అరెస్టుల ద్వారా వాళ్ళు ఏదో నీరు గారిపోతారు, జావ గారిపోతారు, ఆ తర్వాత పార్టీని మనం నాశనం చేసేయచ్చు, భూస్థాపితం చేసేయచ్చు అనుకుంటే ఇవన్నీ ఒక పరిణతి చెందినటువంటి రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినటువంటి ఆలోచనలు అయితే కాదు. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎంతోమంది ఈ కేసుల్లో వివిధ రకాల కేసులు, అవి అక్రమ కేసులు, సక్రమ కేసులు అయినా కూడా జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత థంపింగ్ మెజారిటీతో అద్భుతమైనటువంటి విక్టరీతో గెలిచినటువంటి కేసులు ఇవన్నీ కూడా భారతదేశ రాజకీయాల్లో జరిగినటువంటి సంఘటనలే. కాబట్టి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి అసలు ఏమైనా బేస్ ఉందా అంటే లేదు. అనేక రకాలైనటువంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్తో చాలామందిని ఇప్పటికే మీరు జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత ప్రతిసారి ఏసీబీ కోర్టుకి వెళ్ళిన ప్రతిసారి కూడా సిట్టు ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకని అంటే ఒక కన్స్ట్రక్టివ్ ఎవిడెన్సెస్ అనేవి లేవు. కన్స్ట్రక్టివ్ ఎవిడెన్సెస్ లేకుండా వెళ్ళి
వీళ్ళని బిగించాలి, అంతిమంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఇప్పుడు వినవస్తున్న మాట కాదుగా. దాదాపుగా ఈ ఈ లిక్కర్ వ్యవహారం ఏదైతే మొదలైందో అరెస్టుల పర్వం 2 నెలల నుంచి ఫైనల్గా బిగ్ బాస్ జగన్కి బిగుసుకుంటున్న వచ్చు, నేడో రేపో జగన్ అరెస్ట్ అని ఇలాంటివి టీడీపీ అనుకూల మీడియా ఎన్ని చర్చోపచర్చలు పెట్టింది, ఎన్ని బ్యానర్ హెడ్డింగ్లు పెట్టింది, ఎన్ని తమ్నైల్స్ తయారు చేసింది. వాళ్ళు నిర్విరామ కృషి చేస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం ఏంటంటే ఎప్పుడు జైల్లో మనం జగన్మోహన్ రెడ్డిని చూస్తామా అనేటువంటిది వాళ్ళ ఉత్సాహం, అత్యుత్సాహం. అసలు కంటే కొసరు ఎక్కువ అని చెప్పని టీడీపీ వాళ్ళకంటే ఎక్కువ ఉత్సాహపడిపోతుంది ఏంటంటే వాళ్ళ మీడియా. సో దీంట్లోనే ఇదిగో అంటున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ అని ఎప్పుడో చెప్పాడు. ఏం చేస్తారో చేసుకోండి. ఎందుకని ఆ ధేమ అంటే అక్కడ ఏమీ లేదు. అక్కడ బేసిక్గా ఒక కన్స్ట్రక్టివ్ ఎవిడెన్సెస్ అనేవి లేనప్పుడు ఇక వేధింపులకి సాధింపులకి టాప్ టు బాటం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ మాజీ మంత్రులు నాయకుల దగ్గర నుంచి అతి సామాన్య సోషల్ మీడియా కార్యకర్తల వరకు కూడా వాళ్ళంతా మానసికంగా సిద్ధపడిపోయి ఉన్నారు. సిద్ధపడిపోయి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళని తీసుకెళ్తారు, జైల్లో పెడతారు, మళ్ళీ బయటకు వస్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని మనం చూస్తున్నాం కదా. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డిని కనుక ఒక్కడిని చేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా లేపేసేస్తే ఆ జిల్లా మన స్వాధీనంలో ఉంటుంది అనుకున్నారు. ఏం జరిగింది? అంతిమంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మరింత విగరస్గా బయటకు వచ్చి అసలు రావటం చాలా ఉత్సాహంగా వచ్చాడు. ఆయన అక్కడ నీరు గారిపోలా జావ గారిపోలా ఇంకా చాలా విగరస్గా ఇప్పుడు మరింత డైనమిక్గా పనిచేస్తున్నాడు.